వెల్కమ్ టు ఆర్కేహెచ్సి. ఈరోజు మనం ఈ వీడియోలో ఏం తెలుసుకుందామంటే ఎయిమ్స్ నుంచి యూజీ అండ్ పీజీ కోర్సెస్కి సంబంధించిన ఎంట్రన్స్ ఎగ్జామ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. దానికి సంబంధించి ఏ కోర్సెస్కి రిలీజ్ చేశారు, క్వాలిఫికేషన్ ఏంటి, అప్లికేషన్ ప్రాసెస్ అండ్ అప్లికేషన్ స్టార్టింగ్ అండ్ ఎండింగ్ డేట్స్ అండ్ బెనిఫిట్స్ గురించి అయితే డీటెయిల్డ్గా ఈ వీడియోలో చూద్దామండి. ఎయిమ్స్ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఎగ్జామినేషన్ సెక్షన్ యూజీ కోర్సెస్ వచ్చి బీఎస్సీ హానర్ నర్సింగ్, బీఎస్సీ నర్సింగ్ పోస్ట్ బేసిక్, బీఎస్సీ పారామెడికల్ కోర్సెస్కి సంబంధించి ఎంట్రన్స్ ఎగ్జామ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగిందండి. పీజీ కోర్సెస్కి వచ్చి ఎంఎస్సీ నర్సింగ్, ఎంఎస్సీ కోర్సెస్, ఎంఎస్సీ బయోటెక్నాలజీకి సంబంధించి ఎంట్రన్స్ ఎగ్జామ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. మనకి యూజీ కోర్సెస్కి వచ్చి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చి ఎవరైతే బీఎస్సీ హానర్ నర్సింగ్ కోర్స్కి అప్లై చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళు బైపీసీ పాస్డ్ అండ్ అపీర్డ్ అయి ఉండాలండి. జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ వాళ్ళకైతే 55% మార్క్స్ రావాలండి. అలాగే ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 50% మార్క్స్ ఉంటే చాలు. అలాగే బీఎస్సీ పారామెడికల్ కోర్స్ ఎవరైతే అప్లై చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి బైపీసీలో బయాలజీ ఆర్ మ్యాథమెటిక్స్ ఈ 2 సబ్జెక్టులో ఏదైనా ఒక సబ్జెక్ట్ ఉండాలండి. వాళ్ళకి మార్క్స్ వచ్చి 50% ఉండాలండి. ఎవరికంటే జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ వాళ్ళకైతే 50%, అలాగే ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 45% మార్క్స్ అయితే రావాలండి. అండ్ అప్లికేషన్ ప్రాసెస్ వచ్చి మనం 50% అప్లికేషన్ అయితే ఫిల్ చేయాల్సి ఉంటుందండి. ఆ 50% అప్లికేషన్ ఫస్ట్ ఫిల్ చేసిన తర్వాత వెరిఫై చేసిన తర్వాత మిగిలిన 50% అప్లికేషన్ అయితే మనం ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ 50% రిజిస్ట్రేషన్ కాను బేసిక్ రిజిస్ట్రేషన్ అంటారండి. బేసిక్ రిజిస్ట్రేషన్ పార్ ఫర్ బీఎస్సీ హానర్ నర్సింగ్, బీఎస్సీ నర్సింగ్ పోస్ట్ బేసిక్, బీఎస్సీ పారామెడికల్ కోర్సెస్కి సంబంధించి ఫస్ట్ బేసిక్ రిజిస్ట్రేషన్ అయితే చేయాలి. దానికి స్టార్టింగ్ డేట్ వచ్చి 5/3/2024 అండ్ అప్లికేషన్ క్లోజింగ్ డేట్ వచ్చి 4/4/2024 5 PM అండి. ఈవినింగ్ 5 o'clock లోపు మనం బేసిక్ రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ముందు బేసిక్ రిజిస్ట్రేషన్ 50% కంప్లీట్ చేసిన తర్వాత వాళ్ళు వెరిఫై చేసిన తర్వాత నెక్స్ట్ 50% రిజిస్ట్రేషన్ అయితే మనం చేయాలి. తర్వాత మనకి ఎప్పుడైతే బేసిక్ రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ అవుతుందో దాని తర్వాత జనరేషన్ ఆఫ్ కోడ్ ఫర్ ఫైనల్ రిజిస్ట్రేషన్, మిగిలిన 50% రిజిస్ట్రేషన్ అనేది తర్వాత చేస్తామండి. అది దాని యొక్క స్టార్టింగ్ డేట్ వచ్చి 12/3/2024, క్లోజింగ్ డేట్ వచ్చి 12/4/2024 5 PM అండి. ఈవినింగ్ లోపు మనం ఫైనల్ రిజిస్ట్రేషన్ అని చేయాలండి. లాస్ట్ ప్రాసెస్ అంటే అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి ముందు లాస్ట్ ప్రాసెస్ ఏంటి అంటే పేమెంట్ ఆఫ్ ఫీ అండ్ సిటీ చాయిస్ అండి. మనం ఎప్పుడైతే ఫైనల్ రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసిన తర్వాత ఫీ పేమెంట్ కట్టాలండి. అలాగే సిటీ ఆఫ్ చాయిస్ని కూడా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. దాని యొక్క స్టార్టింగ్ డేట్ వచ్చి 12/3/2024, అలాగే క్లోజింగ్ డేట్ వచ్చి 12/4/2024 ఈవినింగ్ 5 o'clock లోపు అయితే మనం ఫిల్ చేయాల్సి ఉంటుందండి. ఈ అప్లికేషన్ ప్రాసెస్ వచ్చి యూజీ కోర్సెస్కి అండి. నెక్స్ట్ పీజీ కోర్సెస్కి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ ఏంటి అంటే దీనికి కూడా ఫస్ట్ బేసిక్ రిజిస్ట్రేషన్ ఉంటుందండి. ఆ బేసిక్ రిజిస్ట్రేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చి 5/3/2024 అండి. అలాగే క్లోజింగ్ డేట్ వచ్చి 4/4/2024 ఈవినింగ్ 5 o'clock లోపు మనం బేసిక్ రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ చేయాలండి. బేసిక్ రిజిస్ట్రేషన్ ఎప్పుడైతే కంప్లీట్ చేసి వెరిఫై చేసిన తర్వాత మనకి జనరేషన్ ఆఫ్ కోడ్ ఎప్పుడైతే మనకి జనరేట్ అవుతుందో దాని తర్వాత మనకి ఫైనల్ రిజిస్ట్రేషన్ అనేది జరుగుతుందండి. ఆ ఫైనల్ రిజిస్ట్రేషన్లో మిగిలిన 50% అనేది అప్లికేషన్ ఫిల్ చేయాల్సి ఉంటుంది. దానికి స్టార్టింగ్ డేట్ వచ్చి 12/3/2024, క్లోజింగ్ డేట్ వచ్చి 12/4/2024 ఈవినింగ్ 5 o'clock లోపు అయితే మనం రిజిస్ట్రేషన్ చేయాల్సి ఉంటుందండి. అలాగే లాస్ట్ అండ్ ఫైనల్ ఏంటి అంటే పేమెంట్ అండ్ సిటీ చాయిస్ అండి. మనకి ఫైనల్ రిజిస్ట్రేషన్ ఎప్పుడైతే కంప్లీట్ అవుతుందో దాని తర్వాత ఫీ పేమెంట్ అండ్ సిటీ చాయిస్ అయితే ఉంటుంది. దాని సిటీ చాయిస్ని మనం ఫిల్ చేసిన తర్వాత అప్లికేషన్ ఫామ్ని సబ్మిట్ అయితే చేయాల్సి ఉంటుందండి. దాని స్టార్టింగ్ డేట్ వచ్చి 12/3/2024, క్లోజింగ్ డేట్ వచ్చి 12/4/2024 ఈవినింగ్ 5 o'clock లోపు అయితే మనం ఈ అప్లికేషన్ ప్రాసెస్ని ఫీజ్ పేమెంట్ అండ్ సిటీ చాయిస్తో సహా కలిపి సబ్మిట్ చేయాల్సి ఉంటుందండి. ఈవినింగ్ 5 o'clock లోపు 12/4/2024 అండి.
అలాగే ఆల్ అప్లికెంట్స్ ఆర్ రిక్వైర్డ్ టు విజిట్ వెబ్సైట్ www.aimsexams.acin.in అనే ఎగ్జామ్ సైట్లోకి వెళ్ళి ఇంకా ఫుల్ డీటెయిల్స్ని అయితే చూడొచ్చండి. ఎయిమ్స్లో బీఎస్సీ నర్సింగ్ చేస్తే మనకి ఉన్న బెనిఫిట్స్ ఏంటి అంటే, ఎయిమ్స్ అనేది ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ అండి. ఇందులో మనకి బెస్ట్ ఎడ్యుకేషన్, మంచి క్లినికల్ హాస్పిటల్ ఎక్స్పీరియన్స్ అండ్ ఫ్రీ ఎడ్యుకేషన్ విత్ అకామిడేషన్ అయితే ఉంటుందండి. మనం ఒకవేళ ఎయిమ్స్ ఇన్స్టిట్యూషన్లో కనుక జాయిన్ అయితే. సో ఎవరైతే ఇంటర్మీడియట్ బైపీసీ చేసి ఉంటారో వాళ్ళు దీనికి అప్లై చేస్తే ఒక ఎంట్రన్స్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారండి. బైపీసీ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా దీనికి అప్లై చేస్తే వాళ్ళు ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. అందులో వచ్చిన ర్యాంక్ని బట్టి ఆల్ ఓవర్ ఇండియా వైడ్ ఉన్న 20+ ఎయిమ్స్ హాస్పిటల్స్లో నర్సింగ్ కాలేజెస్లో సీట్స్ అయితే ఫిల్ చేస్తారండి. మనం ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఎప్పుడైతే రాసి మనం క్వాలిఫై అయ్యి బెస్ట్ ర్యాంక్ వస్తే కనుక మనకి ఆల్ ఓవర్ ఇండియాలో 20+ ఎయిమ్స్ కాలేజెస్ ఉన్నాయండి. ఆ కాలేజెస్లో సీట్స్ అనేవి వీళ్ళు ఫిల్ చేస్తారండి. సో ప్లీజ్ లైక్ దిస్ వీడియో టు షేర్ యువర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అండి. థ్యాంక్ యూ ఫర్ RKHC.